హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. దేవి నవరాత్రుల సందర్భంగా 5వ రోజు ప్రసాదంగా దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ దద్దోజనం ప్రసాదం అలాగే స్వీట్ రెసిపీ వచ్చి మనం బన్సీనోకతో హల్వా, ఈ 2 రకాల ప్రసాదం రెసిపీస్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. 5వ రోజు అంటే రేపు మార్నింగ్ మనం పూజ చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా స్వీటు హాట్ 2 రకాల ప్రసాదంని కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాము. ముందుగా దద్దోజనం ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం ఒక కుక్కర్లోకి మనం 1 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. మనం ఈ 1 కప్ రైస్ని కూడా కొద్దిగా వాటర్ పోసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఈ వాటర్ని తీసేసుకోవాలి. తర్వాత ఇదే రైస్లోకి 1 కప్ రైస్కి మనం 2 కప్స్ చొప్పున వాటర్ని వేసుకోవాలి. 1:2 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చి విజిల్ ఆవిరి చల్లారిన తర్వాత మనం మూత తీసి ఒక స్మాషర్తో ఈ రైస్ని అంతా కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇంట్లోనే కూడాను. చూసారు కదా, ఇలా మెత్తగా రైస్ని అంతా కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు గోరువెచ్చని పాలను తీసుకోవాలి. తర్వాత అదే కప్తోకి 1 కప్పు వరకు కమ్మటి పెరుగుని తీసుకోవాలి. ఇలా పాలు పెరుగు వేసుకోవడం వల్ల మనకు దద్దోజనం లేట్ అయినా కూడా పులుపుగా ఉండదు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని గడ్డలు ఏమీ లేకుండా ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. చేతితోనైనా కలుపుకోవచ్చు, లేదంటే ఇదే స్మాషర్తో ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే గడ్డలన్నీ పోయి ఇలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ గిన్నెలోకి వేసేసుకుని తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మనం ప్రసాదం రెసిపీస్ దేనికైనా కూడా నెయ్యిని వాడితేనే మంచిది. తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కని ఇలా మనం తురుముకుని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం మీకు కావాలి అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ రైసు పెరుగు మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు ఈ రైసు అంతా మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది. మనం దద్దోజనంలో ఇలా పాలు పెరుగు వేసుకోవడం వల్ల దద్దోజనం లేట్గా తిన్నా కూడా పులుపుగా ఉండకుండా కమ్మగా ఉంటుంది. చూసారు కదండి, ఈ ప్రాసెస్లో మీరు చేయండి. ఇప్పుడు స్వీట్ రెసిపీ వచ్చి బన్సీనోక హల్వా. ఈ బన్సీనోక హల్వా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ బన్సీనోక హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 4 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ హల్వా చేసుకున్నప్పుడు మనం తీసుకున్న గిన్నె అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే కనుక బాగుంటుంది. చూసారు కదా, ఈ జీడిపప్పు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే నెయ్యిలోకి మనం ఏ గ్లాస్తో అయితే బన్సీనోక తీసుకుంటామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ వరకు నూకను వేసుకోవాలి. ఇది నార్మల్ బన్సీ రవ్వ, మనకు ప్యాకెట్స్లోనూ ఉంటుంది, విడిగా కూడా అమ్ముతూ ఉంటారు షాప్స్లో. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే మనకు బన్సీనోక కలర్ చేంజ్ అయ్యి ఇలా వైట్ కలర్లోకి వస్తుంది. అంటే ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవాలి. 1:4 రేషియోలో తీసుకుంటే కనుక మనకు రవ్వ సాఫ్ట్గా ఉడికి ఈ హల్వా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదండి, 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అలా మనం ఉడకనివ్వాలి. అప్పుడే మనకు హల్వా టేస్ట్ బాగుంటుంది.
ఒకవేళ మీ దగ్గర టైం లేదు అనుకుంటే కనుక ఒక 10 నిమిషాలు ఉడికినా కూడా సరిపోతుంది. చూసారు కదా, నాకు ఒక 15 మినిట్స్కి రవ్వ అంతా కూడా మెత్తగా ఉడికిపోయి వాటర్ అన్నీ కూడా రవ్వకు అబ్జర్వ్ చేసేసుకుని మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నది. ఇప్పుడు రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఒక పలుకు పట్టుకుని ఇలా నలిపి చూస్తే మెత్తగా అయిపోవాలి, అంటే ఈ రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే కొలతగా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి. మీకు మొత్తం కావాలి అనుకుంటే బెల్లంతోనైనా చేసుకోవచ్చు, లేదంటే పంచదారతోనైనా కూడా చేసుకోవచ్చు. ఇలా 2 మిక్సింగ్గా చేస్తే కూడా చాలా బాగుంటుంది హల్వా. చూసారు కదండి, ఇదంతా కూడా ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రవ్వ ఉడికి మనకు బెల్లం పంచదార కూడా కొద్దిగా పాకం వచ్చి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, అలాగే మరొక 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ హల్వాకి మనకు కొద్దిగా నెయ్యి ఎక్కువగానే అవసరం అవుతుంది. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ హల్వాని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే కనుక బెల్లం పంచదార పాకం బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మనకు ఉడుకుతాం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆపేసుకుని ఈ బన్సీనోక హల్వాని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. దద్దోజనం అలాగే బన్సీనోక ప్రసాదం, ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం ప్రసాదం గిన్నెల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెండి గిన్నెలోకి ఎప్పుడు కూడా ప్రసాదం తీసినప్పుడు మనం చేసిన ప్రసాదం వేడి ఉండకుండా చూసుకోవాలి. దాన్ని బట్టి మనం అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి. చూసారు కదండి, ఇలా 2 కూడా ఇలా ప్రసాదం గిన్నెల్లోకి వేసేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడతానికి మనకు దేవి నవరాత్రుల్లో 5వ రోజు ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. దద్దోజనం అలాగే బన్సీనోక హల్వా. మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.